ఇప్పుడు మనము గోబీ 65 చేసుకుందాము. చారుకైనా పప్పులోకైనా అంచుకు చాలా బాగుంటుంది. వేడి నీళ్ళల్లో గోబీ వేస్తున్నాను. కొద్దిగా ఉడికేటట్టు చూసుకుందాము. తీసి పక్కన పెట్టుకుందాం. మనము వేడి నీళ్ళకి తీసుకున్నాం కదా, కొద్దిగా చారేదాకా చూసుకోవాలి. శనగపిండి వేసుకుందాము, కార్న్ ఫ్లవర్ పిండి, మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, వాటర్ చల్లుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. గ్రేవీ వేసుకుందాము. 2 పావుల ఆయిల్ పోసుకున్నాను. పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ, గ్రేవీ కోసం పెరుగు పోసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, పెరుగులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయే వరకు ఫ్రై కానిద్దాము. వేయించుకున్న గోబీ ఇందులో వేసుకుందాము. మసాలా వట్టేలాగా కలుపుకుందాము. కొత్తిమీర జల్లుకుందాము.